మెట్టుకు తొలి మెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు అమ్మా అబ్బా అమ్మా. అప్పుడే మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యా. ఇంకా నా జీవితమే స్టార్ట్ కాలేదు. దేవుడా, వాట్ ఈస్ దిస్? అమ్మా అమ్మా అమ్మా. పెద్ద బాస్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్, చెప్పండి. నీకు చెప్పడానికి నా దగ్గరే ఉంటుందిరా సన్నాసి. మరి ఫోన్ ఎందుకు చేశారు సార్? నేను ఫోన్ తీస్తాను లేదా అని టెస్ట్ చేయడానికి చేశారా? నిన్ను టెస్ట్ చేస్తే నాకేం లాభం లేదు గానీ ఏం చేస్తున్నాడు మీ బాసు? మీ బాస్ ఏంటి సార్ మీ బాసు? మీ అబ్బాయి అనొచ్చుగా. నా మాట వినేవాడైతే మా అబ్బాయి అని ఉంటాను గానీ నా మాట వినడు కదా, అందుకే నీ బాస్ అంటున్నాను. నా మాట వినేవాడు నా బాస్ అవుతాడు కానీ విననివాడు నా బాస్ ఇలా అవుతాడు సార్. మీ అబ్బాయి అనే అనండి. వాడికి నువ్వు పియేరా, వాడు నీకు పియే కాదు. వాడి మాట నువ్వు వినాలి గాని నీ మాటలు వాడు వినడు. ఇలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు మీ ఏడుపులే నాకు దీవెనలు అన్నట్టు నేను ఒకరోజు బాస్ అవుతాను, అప్పుడు చెప్తాను. సర్లేరా. ఇంతకీ మీ బాస్ ఎలా ఉన్నాడు? ఆయనకేంటి, బాస్ కాబట్టి బానే ఉన్నాడు. కాకపోతే రోజులా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా కనబడుతున్నారు. ఏమంటున్నావురా? నిన్న మధు మేడం ఐ లవ్ యూ చెప్పారు కదా, ఇంకా ఆ మైకంలోనే ఉన్నట్టున్నారు. I love you, I love you, I love you, I love you, I love you. పైకి కనిపించట్లేదు కానీ ఆల్మోస్ట్ మేడంకి పడిపోయారు. ఆయనలో లేరు, మేఘాల్లో తేలిపోతున్నారు. వాళ్ళు అంత మార్పు కనిపిస్తుందా? అవును సార్. ఇందాక ఫైల్స్ మీద సంతకం చేయమని అడిగాను. ఆయన సంతకాలు చేయాల్సిన చోట కాకుండా మిగతా అన్ని చోట్ల సంతకాలు చేశారు. ఏంటి సార్ ఇలా చేశారని అడిగితే మేనేజ్ చేయడానికి తెగ ట్రై చేశారు. మన దగ్గర పప్పులు ఉడకలేదు. చాలా మంచి మాట చెప్పావురా. మంచి పార్టీ కూడా ఇవ్వాలి. మనం అగ్రిమెంట్ గెలిచిన రోజు, మీ బాస్ అగ్రిమెంట్ లో ఓడిపోయిన రోజు ఖచ్చితంగా నీకు పార్టీ ఇస్తాలేరా. నీతో మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయానురా. అసలు విషయమా? అవునరా, మనం అగ్రిమెంట్ లో గెలవడానికి మనకి ఇంకో అవకాశం వచ్చింది. ఏంటి సార్ అది? అవార్డు ఫంక్షన్ బెంగళూరులో జరుగుతుంది కదా, ఆ ఫంక్షన్ కి నందు మధులు ఇద్దరిని పంపిద్దాం అనుకుంటున్నాను. సూపర్ ఐడియా సార్. అవునరా, బెంగళూరు రిసార్ట్ డీటెయిల్స్ పంపిస్తాను, రూమ్స్ బుక్ చేయి. అలాగే సార్. రేయ్, నువ్వు అలవాట్లో పొరపాటుగా అందరికీ రూమ్ బుక్ చేసి చచ్చావు. నందు మధులకు మాత్రమే రూమ్ బుక్ చేయి. అలాగే సార్, ఉంటాను సార్. ఏంటండి ఏదో రూమ్ బుక్ చేయమంటున్నారు? ఎల్లుండి బెంగళూరులో నందుకి అవార్డు ఫంక్షన్ ఉంది కదా, అవును. అందుకోసం నందు మధులకి రూమ్ బుక్ చేయమని రూథర్కి చెప్పాను. మనం వెళ్ళట్లేదా? లేదు దేవకి, మధు నందు మాత్రమే వెళ్తారు. అదేంటండి, మన కొడుకు అవార్డు తీసుకుంటుంటే తల్లిదండ్రులుగా మనం కూడా అక్కడ ఉండాలి కదండి. అవునల్లుడు గారు, ఇప్పటి వరకు నందుకి సంబంధించిన ప్రతి విషయంలోనూ దేవకీ పాత్ర లేకుండా ఉందా? అలాంటిది ఇంత గొప్ప ఫంక్షన్లో దేవకీ లేకుంటే ఎలా? కనీసం దేవకినైనా పంపించండి. దేవకి, ఇంతకాలం వాడి ఎదుగుదలను దగ్గరుండి చూశాం. ఇప్పుడు వాడి స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అని నిన్న సక్సెస్ పార్టీలో అందరి ముందు చెప్పాడు కదా. ఒక తల్లిగా నీకింతకన్నా ఇంకేం కావాలి? ఇంతకాలం అంటే వాడు మన బిడ్డ మాత్రమే. ఇప్పుడు వాడికి పెళ్ళయింది. వాడు బిజినెస్లో ఎదిగినట్టే వాడి పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం కదా దేవకి. పెళ్ళైనప్పటి నుంచి వాడు వర్క్ బిజీలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గుడికి వెళ్ళింది లేదు, ఓ సినిమాకి వెళ్ళింది లేదు. కనీసం ఏకాంతంగా కూర్చొని కాసేపు మాట్లాడుకుంది కూడా లేదు దేవకి. ఆ అమ్మాయికి కూడా చిన్న చిన్న ఆనందాలు, ఆశలు ఉంటాయి కదా. ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవడానికి అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం.
అల్లుడుగారు, నందుని కన్న తల్లిలాగా పెంచిందే గాని ఎప్పుడైనా సవతి తల్లిలా పెంచిందా? అమ్మా, ఇంకొకసారి సవత్తల్లిని అన్నావంటే కన్న తల్లివని కూడా చూడను. అది కాదు, కన్న తల్లివి కాకపోయినా కన్న తల్లిలాగే పెంచావు అని చెప్తున్నాను. మళ్ళీ అదే మాట అంటావు. అలా అనకమ్మా. అసలు నా జీవితంలో ఆ మాటే విందల్చుకోలేదు నేను. వాడి నా కడుపున మోయలేదు కానీ నా గుండెల మీద పెట్టుకు మోశాను. వాడు నా కొడుకు. వాడి తర్వాతే సుధీర్, శృతి. పొరపాటున కూడా ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. చూడండి అల్లుడు, మాట వరుస కంటేని తానెంత తల్లడిల్లిపోతుందో. వాడు గెలవాలని ఆశపడిన తల్లికి వాడి గెలుపుని చూడాలని ఉండదా? తన బిడ్డ గురించి అందరూ గొప్పగా పొగుడుతుంటే అది చూసి పొంగిపోవాలని తల్లికుండదా? తన బిడ్డకి అవార్డిచ్చేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటే చూసి మురిసిపోవాలని ఉండదా అల్లుడుగారు? మనమూ వెళదాం అల్లుడుగారు. దేవకి, ఒక్క మాట చెప్పు. వాడు బిజినెస్లో ఎదిగినట్టే లైఫ్లో కూడా ఎదగాల వద్దా? మొన్నటి వరకు వాడికి మధు అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే మధుకి దగ్గర అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు దేవకి. ఆఫీస్లో కూడా మధు గురించి ఆలోచిస్తూ వాడి పనులు చేసుకోవడానికే కింద మీద పడుతున్నాడంట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గర అవడానికి ఇదే సరైన అవకాశం దేవకి. ఈసారికి వాళ్ళిద్దరినే పంపిద్దాం, కాదనుకో ప్లీజ్. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ నేను రాను అంటే నందు ఊరుకుంటాడా? అందుకే నువ్వే వాడిని ఒప్పించాలి. నేనెలా ఒప్పించగలను? ఎలా చెప్తే ఒప్పుకుంటాడో నీకు బాగా తెలుసు దేవకి. నా వల్ల కాదండి. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాడి సంతోషం కోరుకుంటే వాడిని ఒప్పించు. ప్లీజ్. ఏంటండి, కాఫీ తాగకుండా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది. ఏమైందండి? మొన్నటి నుంచి మీరు అదోలా ఉంటున్నారు. ఏం లేదు పార్వతి, మొన్నటి నుంచి నా మనసు చాలా చిరాగ్గా ఉంది. చిరాగ్గా ఉందా? ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్పాలి పార్వతి, మామూలుగా ఉన్న హెడేకే కదా. బిజినెస్ విషయంలో ఆ రాజారావుతో ఉండే హెడేకే. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ రాజారావుతో మనకి గట్టి పోటీ ఉంది. ఒకసారి వాళ్ళు టాప్లో ఉంటే చాలాసార్లు మనం టాప్లో ఉంటున్నాం. కానీ రాజారావు కొడుకు నందు బిజినెస్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనం ముందుకు అడుగు వేయలేకపోతున్నాం. రాజారావు బిజినెస్లన్నీ నందు టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి వాళ్లే టాప్లో ఉంటున్నారు. ఈ 3 ఏళ్లలో మనం ముందుకు వెళ్ళిందే లేదు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంటే ఇప్పుడు ఈ అవార్డు ఒకటి వచ్చింది. ఆ బిజినెస్ మొత్తం నా చేతిలోకి తీసుకోవాలని చాలా ట్రై చేశాను, కుదరలేదు. ఇప్పుడు నా ముందే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చేసుకుంటే చేసుకోనివ్వండి. నెక్స్ట్ ఇయర్ ఆ అవార్డు మీరు సంపాదించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం వాళ్ళని పిలిచి
వాళ్ళ ముందే సెలబ్రేట్ చేసుకుందాం. అయిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోడం కన్నా ముందు జరగబోయే దాని గురించి ఆలోచించడం మంచిది కదండి. జరగబోయేదే ఉంది పార్వతి. ఇప్పుడు వాళ్ళు సాధించిన అవార్డుతో వాళ్ళ బిజినెస్ షేర్ వాల్యూ పెరుగుతుంది. మన బిజినెస్ అన్నీ డల్ అయిపోతాయి. వాళ్ళ షేర్లు పెరిగితే మన బిజినెస్ ఎందుకు డల్ అవుతుంది? ఎవరి బిజినెస్ వాళ్ళది కదండి. మన బిజినెస్ కుండే మార్కెట్ మనకుంటుంది కదా. అలా ఉండదు పార్వతి. వాళ్ళ బిజినెస్లు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి క్లయింట్స్ అందరూ అటువైపే మొగ్గు చూపిస్తారు. ఆల్రెడీ మనతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకుని వాళ్ళతో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని దెబ్బతీయకపోతే మనం నిలబడ్డం కష్టం పార్వతి. ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నాను. బిజినెస్లో ఇవన్నీ మామూలే కదండి. టాప్ పొజిషన్ మీరు చూడండి కాదు, ఆ పొజిషన్ మీకు కొత్త కాదు. ఒక పెద్ద గీతని చిన్న గీతగా మార్చాలంటే ఆ పెద్ద గీత ముందు ఇంకో పెద్ద గీత గీస్తే సరిపోతుంది కదండి. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే రాత మారిపోవడానికి ఇదేమైనా సరదా ఆట అనుకుంటున్నావా? బిజినెస్ ఎత్తుకు పై ఎత్తు వేయాలి, కష్టపడాలి, దాంతోపాటు అదృష్టం కలిసి రావాలి. ఆటలోనే కాదండి, వ్యాపారంలో అయినా వాళ్ళని ఓడించాలంటే మీ దగ్గర కూడా ఒక గీత ఉందండి. ఆ గీతతో వాళ్ళని గెలవచ్చు. ఏమంటున్నావు పార్వతి? అటు చూడండి. మన గీతతో ఎలా పార్వతి? వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు దేవకి మీతో ఏం చెప్పింది? ఏం చెప్పింది? వాళ్ళ రెండో అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పింది కదా. అవును. ఆవిడ నన్ను ఏమైనా పెళ్లి సంబంధాలు చూసేవాడిని అనుకుంటుందా ఏంటి? సంబంధం చూడమని నాకు చెప్తుంది. ఆవిడ అలా అడగడం నాకేం నచ్చలేదు. కానీ ఫంక్షన్లో ఏమైనా అంటే బాగుండదు అని సైలెంట్గా సరే అమ్మా అని చెప్పొచ్చేశాను. మీరేదో ఆలోచనలో ఉండి దేవకి మాటల్లో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకునేదనుకుంటా. ఆవిడ అడిగిన మాటల్లో అంతర్థం ఏముంది? ఉందండి. అసలు తనేమడిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. గీత లాంటి మంచి అమ్మాయి మన కుటుంబం లాంటి మంచి కుటుంబం ఉంటే చెప్పండి అని అడిగింది. అంటే మన గీతని తన కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడుతుందనే విషయాన్ని అలా ఇండైరెక్ట్గా చెప్పింది. అది నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదు అంతే. నిజంగా అంత అర్థం ఉందా ఆవిడ మాటలో? అవునండి, ఆవిడ మనసులో ఉద్దేశం అదే. అందుకే మన గీతని పిలిచి వాళ్ళ రెండో అబ్బాయిని కూడా పరిచయం చేసింది. వాళ్ళ బిజినెస్లన్నీ మీ చేతుల్లోకి రావాలి అంటే ఆ ఇంటి వారసుడు ఈ ఇంటి అల్లుడవ్వాలి. ఆల్మోస్ట్ ఇల్లరికం అల్లుడిగా రావాలి. నీకేమైనా తిక్కా పార్వతి? ఆ ఇంటి వారసుడు మన ఇంటికి ఇల్లరికం ఎందుకు వస్తాడు? రాడు. కానీ ఇల్లరికం వచ్చినోడికి ఆ ఇంటి వారసుడికి పెద్ద తేడా ఉండకూడదు. అలా డీల్ చేయాలి మనం. అలా ఎలా డీల్ చేస్తాం పార్వతి? ఆ సంబంధం మీకు ఓకే అయితే చెప్పండి, ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటాను. మన గీత మెడలో పడే 3 ముళ్లతో బిజినెస్లో 3 ఏళ్ల ముందున్న మీ పూర్వ వైభవం మీ సొంతం అవుతుందండి. ఈ విషయంలో నీ మాట నమ్ముతున్నాను. అలాగే కానీ ఉమ్. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా, హైలెస్సా, నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా, మేఘాల్లో తేలొస్తా, నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముగ్గేసా, చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా, హైలెస్సా,
ఇదేంటి ఎప్పుడూ లేనిది కొత్తగా సిగ్గు మొగ్గలేస్తుంది. నా జీవితంలో ఇప్పటి వరకు పరిచయం లేనివన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయేంటి? ఒక్క నిమిషం. సారీ. సారీ చెప్పాను అంటే నువ్వు చేసిందే రైట్ అని కాదు. నేను నీ మీద చెయ్యెత్తడం తప్పు. అందుకే సారీ చెప్పాను. ఏదో చెప్పాలనుకుని ఆగిపోయావేంటి? చెప్పు. లేదు, ఏం లేదు. పర్లేదు చెప్పు. నోటిదాకా వచ్చిందాన్ని ఆపడం ఎందుకు? నువ్వే అంటుంటావు కదా, లోపలేం పెట్టుకోకుండా బయటికి కక్కేయాలి, లేదంటే ఏదో గిల్టీ ఫీల్ అయ్యి బుర్ర పనిచేయదు అని. మరి నువ్వెందుకు లోపల దాచుకుంటావు? చెప్పు. వద్దులేండి, మళ్ళీ అనవసరంగా ఎందుకు గొడవ? గొడవే ఉంది. అవును, మీ దగ్గర ఏం మాట్లాడినా గొడవే కదా అవుతుంది. హలో చెప్పినా గొడవ అవుతుంది, గుడ్ మార్నింగ్ చెప్పినా గొడవ అవుతుంది. అంటే ఏంటి? హాయ్ హలో చెప్పినా గొడవ పడే వాళ్ళ కనిపిస్తున్నానా నేను? ఇదిగో చూసారా, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అలా రంకలేస్తున్నారు. ఏంటి రంకెలేస్తున్నానా నేను? ఇంత కూల్గా మాట్లాడుతున్నాను తెలియట్లేదా? కూల్గానా? మరి ఇంతకంటే కూల్గా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. మరి చెప్పు. మీరు ఆఫీస్లో ఉండి మెసేజ్ చేశారు కదా, అది చెప్పాను కదా, వేరే వాళ్ళకి సెండ్ చేయబోయి నీకు చేశాను. ఓహో అలాగా. ఆ. వేరే వాళ్ళకి చేయబోయి నాకు సెండ్ చేశారు. అవును. అయితే సారీ మెసేజ్ ఎవరికి పంపారు? సారీయా? నేనెవరికి పంపాను? అది మీకే తెలియాలి. ఐమ్ సారీ అని మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు కదా. అమ్మని, అంటే నేను మెసేజ్ డిలీట్ చేసేలోపే తను చూసేసిందా? మీరు అనుకుంది కరెక్టే. మీరు డిలీట్ చేసేలోపే నేను చూసేశాను. మళ్ళీ ఏదో టైప్ చేశారు, మళ్ళీ ఎరేజ్ చేశారు. అంతా చూస్తూనే ఉన్నా. అవును, ఐఎమ్ సారీ అని నీకే పంపించాను, మళ్ళీ డిలీట్ చేశాను. అదే ఎందుకు డిలీట్ చేశారు అని. నిన్ను డైరెక్ట్గా హర్ట్ చేసి సారీ మాత్రం మెసేజ్లో చెప్తే ఏం బాగుంటుందని డిలీట్ చేసేసి నేరుగా వచ్చి సారీ చెప్పాను. ఏంటి అలా చూస్తున్నావు? సైడ్ కొడుతున్నాను. ఏదిగో ఇలాంటి మాటలే నాకు నచ్చవు. మాకు మాత్రం నచ్చుతాయే ఏంటి? క్యాజువల్ గా చూసాను, ఎందుకు చూస్తున్నావు ఏంటి అని తెగ గింజుకుంటున్నారు కదా. అయితే ఎందుకు చూసావో చెప్పు. మరి ఎందుకు చూసానో చెప్తే బాగోదేమో. చెప్పకపోతేనే బాగోదు. మీరు మరీ నేను అనుకున్నంత కరుకోటకుడేం కాదు. మీరొక బండరా అనుకున్నా పర్లేదు. మీ రాతి హృదయంలో కూడా ఎక్కడో కొంచెం తడుంది. హలో, నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్లేదు. నేను నీ మీద చేయెత్తడం తప్పు అని ఫీల్ అయ్యాను, అందుకే సారీ చెప్పాను. అంతకు మించి ఎక్కువ థింక్ చేయకు. సర్లే రండి ఫోన్ చేద్దాం. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. ఏమండి, ఇంకెంతసేపు ఫోను? రండి భోంచేద్దాం. ఒక్క నిమిషం, మెసేజ్ చేస్తున్నా. మెసేజ్ తర్వాత చేద్దురు గాని ముందు రండి భోంచేద్దాం. నందు మధులు వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం. రామ మధు, నందు రాలేదా? ఫ్రెష్ అప్ అవుతున్నారు మావయ్య, వచ్చేస్తానన్నారు. మధు, డిన్నర్ అయ్యాక 3-4 డేస్కి తగ్గట్టుగా మీ ఇద్దరి బట్టలు సర్ది బ్యాగేజ్ రెడీ చేసుకోండమ్మా. బ్యాగేజ్ సర్దుకోవడం ఏంటి మావయ్య? మీరిద్దరూ బెంగళూరు వెళ్తున్నారమ్మా. బెంగళూరా? దేనికి మావయ్య? నందు అవార్డ్ ఫంక్షన్ బెంగళూరులోనే జరుగుతుందమ్మా. ఎల్లుండే ఫంక్షన్. డాడీ, అన్నయ్య అవార్డ్ ఫంక్షన్ అంటే మనమందరం వెళ్ళాలి కదా, వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళడం ఏంటి? అవార్డ్ ఫంక్షన్కి మీ అన్న వదినలు మాత్రమే వెళ్తున్నారు, మనం వెళ్ళట్లేదు.
ఏంటి డాడీ మీరు అనేది? అన్నయ్య అవార్డు గురించి మీడియా మొత్తం మాట్లాడుతోంది. అంత గొప్ప అవార్డ్ ఫంక్షన్ కి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, మనం వెళ్ళకూడదా? ఏం మాట్లాడుతున్నావు శృతి? ఎవరిని ఉద్దేశించి అంటున్నావు? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. ఎవరు పడితే వాళ్ళెవరూ వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళాలో వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మావయ్య, మేమిద్దరం మాత్రమే వెళ్తే ఏం బాగుంటుంది? వెళ్తే అందరం కలిసి వెళ్దాం. ఆయన అవార్డు తీసుకోవడం చూడాలని అందరికీ ఉంటుంది కదా మావయ్య. చూశారుగా అల్లుడు గారు, మీ కోడలు కూడా అందరం కలిసి వెళితేనే సంతోషంగా ఉంటుంది అని అంటుంది. మా మాట ఎలాగూ వినరు, కనీసం మీ కోడలు మాటైనా వినొచ్చు కదా అల్లుడు గారు. అత్తయ్య, ఆల్రెడీ మీకు ఈ విషయం చెప్పాను. మళ్ళీ ఎందుకు చిన్న గ్యాప్ దొరికినా దూరిపోతారు? వాళ్ళిద్దరే వెళ్తారని చెప్తున్నాను, వాళ్ళిద్దరే వెళ్తారు. అదంతా కుదరదు డాడీ, మనం కూడా వెళ్లాల్సిందే. మీకు వచ్చే ఓపిక టైం లేకపోతే మీరు రాకండి, మేం వెళ్తాం. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను డాడీ. శృతి, వెళ్ళడం కుదరదని చెప్పాను కదా. అసలు మేమెందుకు వెళ్ళకూడదు? ఇదేం ట్రావెలో నాకు అర్థం కావట్లేదు. అంతా నా కర్మ. ఆ మాట నేను కదా అనాలి. నేను కారు దిగేస్తాను, నన్ను దింపేయండి. నన్ను దిగిపోమంటున్నారా? ఏ, ఏ, ఆగండి రాక్షసుడా! కారు మూవ్ చేసుకుని వచ్చేస్తే భయంతో కారు వెనకే పరిగెడుతూ వస్తుందనుకుంటే రాలేదేంటి? మధు,